తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఢిల్లీ నుంచి నేరుగా అగ్రనేతలు ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధాని మోడీ, అమిత్ షా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే యోచనలో బీజేపీ ఉంది. దక్షిణాదికి తెలంగాణను గేట్వేగా భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మునుగోడు బైపోల్స్ పరిణామాల దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సరళిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే మొత్తం వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు రిపోర్టు తెప్పించుకున్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఎదురవుతున్న పరిస్థితులపై కాషాయ పార్టీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణం మొదలుపెట్టింది. ముఖ్యంగా 2025లో తీసుకునే నిర్ణయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న పరిస్థితులపై కాషాయ దళం ఫోకస్ పెంచింది. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి సవాళ్లను అధిగమించే దిశగా కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. పదవుల విషయంలో పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీజేపీని తెలంగాణలో ప్రజలందరికీ చేరువ చేసేలోగా, అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, సంక్షేమము, వీటన్నిటి గురించి కూడా ప్రజలకు చేరువ చేసేందుకు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కు ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేస్తున్న పనులు చెప్పండి అని ఇప్పటికే చాలాసార్లు బీజేపీ అగ్రనేతలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వార్న్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలా కాకుండా మొత్తం బీజేపీ అధిష్టానమే రంగంలోకి దిగి రిపోర్టు తెప్పించుకొని ఏ రకంగా మనము నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణనే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుత బీజేపీ పార్టీ విస్తరణకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, పార్టీ విస్తరణ కాకపోవడానికి గల కారణాలు ఏమిటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, వీళ్ళు ముగ్గురు కూడా నేరుగా తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో అంటే ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 46 సీట్లను సాధించడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దుబ్బాక బైపోల్లో కూడా బీజేపీ సంచలన విజయం నమోదు చేసుకోవడం జరిగింది బైపోల్లో. ఆ తర్వాత వచ్చినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఆ తర్వాత మునుగోడుకు వచ్చేసరికి అప్పటి నుంచి బీజేపీకి ఎదురుగాలి వీచడం మొదలైంది. మునుగోడు ఓటమి తర్వాత అప్పటి నుంచి పార్టీలో ముఖ్యంగా బీజేపీ పార్టీ విస్తరణకు ఎందుకు ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయి, రాష్ట్రంలో పార్టీ విస్తరించకపోవడానికి గల కారణాలు ఏమిటి, అడ్డంకులు ఏమిటి అనే దానిపై కూడా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలపై ఒక సమగ్ర నివేదికను తెప్పించుకొని బీజేపీ పెద్దలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 2028లో అధికారంలోకి రావడానికి బీజేపీ ఇప్పటికీ ఒక ప్లాన్ అయితే ప్రాణ సాక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2028లో అధికారంలోకి రావడం అంతా సులభం కాదు అని చెప్పి బీజేపీ పెద్దలకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏవైతే పాఠాలు ఉన్నాయో, అనుభవాలు ఉన్నాయో, సో వాటిని ఖచ్చితంగా రెక్టిఫై చేయాలని చెప్పి ఇప్పటి నుంచే చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటి నుంచే ఏవైతే గతంలో చేసినటువంటి తప్పులు కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు, సో అదేవిధంగా పార్టీని ఒక వ్యూహాత్మకంగా తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని చెప్పేసి కూడా బీజేపీ బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే పార్టీ విస్తరణ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం విస్తరించింది, అంతకు మించి విస్తరించే పరిస్థితి లేదు అని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. సౌత్లో ముఖ్యంగా తెలంగాణలో మంచి స్కోప్ ఉంది, పార్టీకి విస్తరణకు అవకాశం ఉంది అని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తున్న తరుణంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అధ్యక్ష పదవి విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముందస్తుగానే పార్టీలో ఒకసారి అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని చెప్పి బీజేపీ పెద్దలు ముందుగానే పసిగట్టినట్టున్నారు. కాబట్టి ఇప్పటికే చాలామందికి ప్రత్యక్షంగా వాళ్ళతోటి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారో చాలామందిని ఇప్పటికే సముదాయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారి యొక్క ఫ్యూచర్ కోసం, అంటే వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి పదవులు ఉంటాయి బీజేపీలో అని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పదవుల విషయంలో, ముఖ్యంగా బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళకు కరాఖండిగా తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి
ముఖ్యంగా పార్టీ విస్తరణకు అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా 2028 ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ సత్తా చాటాలంటే ముందుగా పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూపులన్నీ కూడా లేకుండా చేయాలి. కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదుర్చాలి. అధ్యక్షుడు ఒక పిలుపిస్తే ఆ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర నేతలందరూ కూడా ఆయా కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ పెద్దలు ఇప్పటికే భావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించే ఆ లైన్లో వెళ్ళడానికే ఇప్పటికీ బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచే ఒక స్కెచ్ వేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఎట్లా చెప్తే ఆ విధంగానే నడుచుకోవాలి రాష్ట్ర నేతలు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ విస్తరణ ఎక్కువగా జరగకపోవడానికి కొన్ని తప్పులను కూడా ఐడెంటిఫై చేసినట్టుగా కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని తప్పించిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మళ్ళీ అట్లాంటి తప్పులు రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈసారి నియమించబోయే అధ్యక్షుని విషయంలో అట్లాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కార్యకర్తల అభీష్టం మేరకే అధ్యక్ష నియామకం ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సామాజిక సమీకరణాలు అదేవిధంగా బీజేపీ క్యాడర్ ఏం కోరుకుంటుంది, సో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ విస్తరణకు దోహదపడే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికే ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ మేమే అని చెప్పి బీజేపీ పార్టీ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ స్థానాలు 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 2 టీచర్స్ అదేవిధంగా 1 గ్రాడ్యుయేట్, ఈ ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం, సో ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే పార్టీ నేతలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 2028 టార్గెట్గానే మా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి కూడా పార్టీ పెద్దలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఏదైతే సభ్యత్వ నమోదులో 40 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు బీజేపీ తెలంగాణలో చేయడం జరిగింది. 30,000కు పైగా క్రియాశీలక సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది. ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు పార్టీ విస్తరించకపోతా ఉంది అని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ సీట్లతో సత్తా చాటినటువంటి బీజేపీ అదే ఊపును కొనసాగించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజల పక్షాన పోరాటం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదో వాటిపై ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలు భావిస్తున్న తరుణంలో బీజేపీని ఖచ్చితంగా 2028లో అధికారంలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏకతాటిపైకి వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి అయితే అధిష్టానం ఇప్పటికే గుర్తించింది. అందులో భాగంగానే సో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.